మన రామ్ చరణ్ చేతిలో ఈ బ్యాట్ చూసారా? ఎస్, పెద్ద బ్యాట్ బాగుంది కదా. సరదాగా ఆన్లైన్లో ప్రైస్ చూసారు. ఎస్, 6000. లైక్ 6000. మళ్ళీ ఇప్పుడు సేల్ అంటుండు. గిట్లయితే కాదని చెప్పి మనమే ఇంట్లో చేసుకుందాం అని ఫిక్స్ అయినా. పదండి చేసుకుందాం. ఇంట్లో ఈ పాత చిన్న బ్యాట్ దొరికింది. పర్ఫెక్ట్ సైజ్ ఫర్ దిస్ పెద్ద బ్యాట్. దీని థ్రెడింగ్ చాలా పాత ఉంది. ఫస్ట్ దీన్ని వీకేద్దాం. ఫైనలీ మొత్తం వీకేసినాం. ఇప్పుడు దీన్ని జర కొంచెం శాండ్ పేపర్తో మంచిగా చేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాట్కి మంచిగా ఆయిల్ పెయింట్ వేసేసుకుందాం. ఆయిల్ పెయింట్ మంచిగా గ్లాస్ ఫినిష్ ఇస్తుంది అండ్ మంచిగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు వెనక మాలేద్దాం. థ్రెడ్కి కలర్ వేయడానికి అని చెప్పి రంగు నీళ్ళల్లో థ్రెడ్ని ముంచిన, కాకపోతే అది రంగు కాలేదని చెప్పి తర్వాత డైరెక్ట్గానే రంగు వేసిన. బ్యాట్ ఎండకి మంచిగా ఎండిపోయింది. పెయింట్ మంచిగా ఎండిపోయింది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ థ్రెడింగ్ దిస్ బ్యాట్. అండ్ థ్రెడింగ్ వేసేసిన. థ్రెడింగ్ కూడా అయిపోయింది. దాని తర్వాత మెల్లగా నా బుర్రకి వెలిగింది ఏంటంటే థ్రెడింగ్ వేసినాక కూడా రంగు వేయచ్చు అని. సో రంగు వేసి ఎండనికే పెట్టేసిన. ఈ గ్యాప్లో మనం ఈ బ్యాట్కి కావాల్సిన కొన్ని యాక్సెసరీస్ వేసుకుందాం. బ్యాట్ ఎండకి మంచిగా ఎండిపోయింది. థ్రెడ్డింగ్ కూడా మంచిగా ఎండిపోయింది. దాని తర్వాత నేను రియలైజ్ ఏంటంటే ఈ థ్రెడ్డింగ్ చాలా సన్న ఉంది. సో వీ హ్యావ్ టు రీప్లేస్ ఇట్ విత్ దిస్ థ్రెడ్. పదండి చేద్దాం. థ్రెడ్డింగ్ మార్చేసిన అండ్ బ్యాట్ మీద మార్కింగ్స్ కూడా వేసుకున్నా. ఇప్పుడు దీన్ని చెక్కాలి. ఫైనలీ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ రెండు సైడ్లు చెక్కడం అయిపోయింది. బ్యాట్కి కావాల్సిన కొన్ని యాక్సెసరీస్ చేసుకొని ఫైనల్గా ఈ పులిగోర్ల లాకెట్ దొరకకపోతే ఇంట్లోనే క్లేతో చేసిన. అండ్ దీన్ని కూడా ఫిక్స్ చేసిన తర్వాత దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.